కరోనా వైరస్ వచ్చినప్పుడు అందరూ ఫేస్ మాస్కులు పెట్టుకోవాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అని ప్రభుత్వం వారు ఆజ్ఞాపించారు. అప్పుడు మొదటిగా అందరూ పాటించలేదు. ఏంటి, ఏదో రోగం వచ్చినట్టుగా మాస్క్ పెట్టుకోవడం ఏంటి అన్నట్టుగా కొంతమంది మాస్కులు పెట్టుకోలేదు, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయలేదు. కాబట్టి ఆ కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందింది, స్ప్రెడ్ అయింది. తర్వాత ఎక్కువ అయినప్పుడు ఇంకా సీరియస్గా మరి రూల్స్ పెట్టారు. మీరు మాస్క్ పెట్టుకోకపోతే, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోతే ఫైన్స్ వేస్తాము అని చెప్పారు. అప్పుడు కొంతమంది విన్నారు, ఇంకా కొంతమంది వినలేదు. అప్పుడు కొంతమంది వినకపోయేసరికి ఇంకా కేసెస్ పెరుగుతూనే ఉన్నాయి. అప్పుడు చాలా దేశాల్లో లాక్డౌన్ ప్రకటించారు. లాక్డౌన్ ప్రకటించడాన్ని బట్టి అప్పుడు అందరూ కూడా రూల్స్ రెగ్యులేషన్స్ నమ్మకంగా పాటించడం చాలామంది నేర్చుకున్నారు. ప్రియులారా, ఈ యొక్క కోవిడ్ వైరస్ మనకు చాలా గుణపాఠాలను నేర్పించింది. ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా జాగ్రత్తలు ఉండాలి, జాగ్రత్తగా ఉండకపోతే ఏమవుతుంది అనేటువంటి గుణపాఠాలు చాలా మనం వాటి ద్వారా నేర్చుకున్నాం. ప్రియులారా, గుణపాఠాలు నేర్చుకోవడం అందరికి ఇష్టమే. కానీ గుణపాఠాలు నేర్చుకుంటున్నప్పుడు ఆ నేర్చుకోవడంలో కొన్ని పరిస్థితులు గుండా వెళ్ళడం అనేది అది కష్టం. గుణపాఠాలు నేర్చుకోవడంలో కొన్ని కఠినమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు అది మనకు కష్టంగా అనిపిస్తుంది, బాధాకరంగా అనిపిస్తుంది. కానీ తప్పకుండా మనం నేర్చుకోవాల్సినటువంటి గుణపాఠాలని ఆ కఠిన పరిస్థితుల గుండా కూడా నేర్చుకుంటాం. కొన్నిసార్లు ఒకేసారి తొందరగానే ఆ బోధన విన్నా, ఆ హెచ్చరికలు విన్నా వెంటనే విని మార్చుకుంటే తప్పించుకుంటాం. కానీ వినకపోతే ఇంకా కొన్ని కఠినమైన పరిస్థితులు మన జీవితాల్లోకి వస్తాయి. ఇంకా కొంచెం ఆ డిసిప్లిన్ని, ఆ క్రమశిక్షణని కొంచెం కఠినంగా, గుణపాఠాలని కఠినంగా నేర్చుకోవాల్సి వస్తుంది. ప్రియులారా, ఫరో జీవితంలో కానీ, ఇశ్రాయేలుల జీవితంలో కానీ, ఐగుప్తుల జీవితంలో కానీ దేవుడు వారికి కొన్ని గుణపాఠాలను నేర్పించాలనుకున్నాడు. చాలాసార్లు తన వాక్యం ద్వారా, తన ప్రవక్తల ద్వారా, తమ దైవజనుల ద్వారా దేవుడు వారితో మాట్లాడాడు. కానీ వారు విన్నారా? వినలేదు. కానీ వాళ్ళు వినలేదు కాబట్టి దేవుడు కొన్ని గుణపాఠాలని ఆయన నేర్పించాడు. ప్రియులారా, కొన్ని కఠినమైన పరిస్థితుల గుండా వారిని తీసుకెళ్ళి కొన్ని తెగుళ్ళని వారికి తీసుకొని వచ్చి కొన్ని ప్రత్యేకమైనటువంటి గుణపాఠాలని ఆయన నేర్పించాడు. ప్రియులారా, దేవుడు కూడా మన జీవితాల్లో అనేకమైన గుణపాఠాలు నేర్పించడానికి ప్రతి ఆదివారము మనకు అనేకమైన విషయాలు బోధిస్తున్నాడు, అనేకమైన విషయాలను మనకు వినిపింపజేస్తున్నాడు. కానీ మనము నిర్లక్ష్యం వహిస్తున్నాం. ఇది మనకు కాదులే అని దాటివేస్తున్నాం. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తున్నాం. ప్రియులారా, దేవుడు గుణపాఠాలని, కొన్ని సత్యాలని దేవుడు మనకు తెలియజేసినప్పుడు మనం వెంటనే నేర్చుకోకపోతే దేవునికి ఇంకొక ప్లాన్ ఉంది. ఆ ఇంకొక ప్లాన్ ఏంటంటే కొన్ని కఠినమైన పరిస్థితుల గుండా ఆయన మనల్ని తీసుకెళ్ళి తాను మనకు నేర్పించాల్సినటువంటి విషయాలను ఆయన తప్పకుండా నేర్పిస్తాడు. బహుశా మీలో కొందరు దేవుడు మీ యొక్క పాపపు జీవితాన్ని గురించి ఎన్నిసార్లు తెలియజేసినా, మీ యొక్క జీవితంలో నువ్వు అలా ఉంటున్నావు, అలా కాదు, ఇలా ఉండాలి అని వాక్యం ద్వారా ఎన్నిసార్లు హెచ్చరించినా బహుశా మీరు మార్చుకోవడం లేదు కావచ్చు, బహుశా మీరు దాటి వేస్తున్నారు కావచ్చు. పిల్లరా, ఈ ప్రసంగం ద్వారా నా యొక్క ఆశ ఏంటంటే దేవుడు తప్పకుండా నీ జీవితంలో నీవు నేర్చుకోవాల్సిన గుణపాఠాలు నేర్పిస్తాడు. ఆయన చెప్పినప్పుడు మొదటగా వింటేనే బెటర్. లేకపోతే కొన్ని కఠినమైన పరిస్థితుల గుండా వెళ్ళైనా సరే దేవుడు నీకు నేర్పించాల్సినటువంటి విషయాలను తప్పకుండా ఆయన నేర్పిస్తాడు. కాబట్టి ఈ వాక్యాన్ని విన్నప్పుడు మీ జీవితాన్ని పరిశీలన చేసుకొని మీరు అనేకమైన గుణపాఠాలు నేర్చుకొని మీ జీవితాన్ని మార్చుకుంటారు అనే ఉద్దేశంతో ఈ వాక్యాన్ని ఈరోజు మీకు బోధిస్తున్నాను. ప్రియులారా, నిర్గమకాండము 9వ అధ్యాయము 13 నుంచి 11వ అధ్యాయము 10వ వచనాల వరకు ఈరోజు మనం చూడబోతున్నాం. ఈరోజు కొంచెము ఎక్కువగా వచన భాగాలను చూడబోతున్నాం. ఎందుకంటే గడిచిన 2 వారాల్లోనే నేను ఇదివరకు 6 తెగుళ్ళను గురించి మీకు వివరించాను. మోస్ట్లీ ఈ తెగుళ్ళలో కూడా ఇదివరకు చూసినటువంటి విషయాలే చాలా వరకు ఉంటాయి. కాబట్టి మీరు ఒకవేళ ఈ యొక్క విషయాల గురించి ఎక్కువగా వినాలనుకుంటే, ఎక్కువగా నేర్చుకోవాలనుకుంటే దయచేసి గడిచిన 2 ప్రసంగాలు మరి యూట్యూబ్లో మన యొక్క క్రైస్ట్ కమ్యూనిటీ తెలుగు చర్చ్ అనేటువంటి యూట్యూబ్లో ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఆ యొక్క 2 ప్రసంగాలను విని ఈ యొక్క తెగుళ్ళ గురించి మీరు ఎక్కువగా నేర్చుకోవాల్సిందిగా మనవి.
ఈరోజైతే మనము మిగతా చివరి 4 తెగుళ్ళ గురించి ఈరోజు మనము చూడబోతున్నాం ప్రియులారా. అయితే మనము దేవుని యొక్క మనం గడిచిన వారాల్లో మనం చూసాం, తెగుళ్ళు కానీ సూచక క్రియలు కానీ దేవుడు ఎందుకు జరిగించాడు అంటే తానే నిజమైన దేవుడని ప్రజలందరూ కూడా తెలుసుకొని తన యందు విశ్వాసం ఉంచడానికి, మారు మనసు పొంది ఆయన వెంబడించడానికి దేవుడు తెగుళ్ళు కానీ సూచక క్రియలు కానీ చేశాడు అని మనం నేర్చుకున్నాం. అంతేకాదు మనం చూస్తే ఈ సూచక క్రియలన్నీ కూడా, ఈ సూచక క్రియలు తెగుళ్ళు దేవుడు ఎందుకు ఫరో ఐగుప్తీయుల మీదకి ఎందుకు ఆయన పంపించాడంటే వారందరూ కూడా దేవుని యొక్క శక్తిని తెలుసుకొని ఆయన యందు విశ్వాసం ఉంచడానికని మనం చూసాం. అంతేకాదు ఈ యొక్క 10 తెగుళ్ళు కూడా ఐగుప్తీయులు దేవుళ్ళుగా నమ్మేటువంటి వాటి మీద ఈ యొక్క తెగుళ్ళు వచ్చాయి. తద్వారా వారు నమ్ముతున్నటువంటి దేవుళ్ళు కాదు అని, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యెహోవా దేవుడే ఆయన నిజమైన దేవుడని వారందరూ తెలుసుకోవడానికి దేవుడి యొక్క కార్యాలను జరిగించాడు అని మనం చూసాం. అయితే ఈ యొక్క 10 తెగుళ్ళు మనం చూస్తే ఒక తెగులు కన్నా రాబోతున్నటువంటి మరొక తెగులు ఎక్కువగా తీవ్రత, ఎక్కువ బాధను కలగజేయడం అనేది, ప్రోగ్రెసివ్గా డెవలప్ అవుతూ ఉండడం అనేది మనం ఈ యొక్క తెగుళ్ళలో కూడా చూసాం. అయితే ఈ యొక్క 10 తెగుళ్ళని 3 గ్రూపులుగా మనం విభజిస్తే మొదటి గ్రూపుకు సంబంధించినటువంటి తెగుళ్ళు మనము మానవులకి జీవనాధారమైనటువంటి, అంటే మొదటిగా ఏంటంటే మానవులకి అనుదిన అవసరాల్లో ఉపయోగకరంగా ఉండేటువంటివి వాటి మీద వచ్చాయి. మొదటి 3 అంటే అవి హ్యూమన్ కంఫర్ట్ మీద వచ్చాయి. తర్వాత 3 తెగుళ్ళు దేని మీద వచ్చాయి అంటే మెయింటెనెన్స్ లైఫ్, అంటే మానవులకి జీవనాధారమైనటువంటి వాటి మీద ఈ యొక్క తెగుళ్ళు వచ్చాయి. తర్వాత చివరి 4 అంటే 3వ గ్రూపులకు సంబంధించిన చివరి 4 మరణాన్ని గురించి వచ్చాయి. మరణం సంబంధించిన వాటి మీద ఈ యొక్క తెగుళ్ళు వచ్చాయి అనే విషయాన్ని చూసాం. అయితే మొదటి గ్రూపునకు సంబంధించినటువంటి తెగుళ్ళు ఐగుప్తుల యొక్క రివర్ గాడ్స్ మీద వచ్చాయి. అంటే నదులు, సరస్సుల యొక్క దేవతల మీద మొదటి 3 తెగుళ్ళు వచ్చాయి. తర్వాత 3 తెగుళ్ళు రెండవ గ్రూపులకు సంబంధించిన తెగుళ్ళు ఏంటంటే ఐగుప్తుల యొక్క హీలింగ్ గాడ్స్, అంటే స్వస్థపరిచే, ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుళ్ళ మీద వచ్చాయి మొదటి 3. తర్వాత 4 తెగుళ్ళు వేటి మీద వచ్చాయంటే స్కై గాడ్స్, అంటే ఆకాశ దేవుళ్ళ మీద, అంటే ఐగుప్తుల యొక్క ఆకాశ దేవుళ్ళ మీద ఈ యొక్క మిగతా 4 తెగుళ్ళు రావడం అనేది మనం చూస్తుంటాం. అయితే ఈరోజు ఈ యొక్క మిగతా 4 తెగుళ్ళు అంటే ఆకాశ దేవుళ్ళు, వాళ్ళు నమ్మే ఆకాశ దేవుళ్ళ మీద తెగుళ్ళు రావడము మనం ఈరోజు చూస్తుంటాం. అయితే ఈ యొక్క గడిచిన వారాల్లో మనం చూస్తే ఏమేమి తెగుళ్ళు చూసాం? నీరు రక్తముగా మారడం, కప్పలు వ్యాపి చెందడము, పేనుల తెగుళ్ళు, ఈగల గుంపులు, పశువులు చనిపోయే తెగుళ్ళు, దద్దుర్లు రావడం, ఇవన్నీ కూడా గడిచిన వారంలో చూసాం. ఈరోజు మిగతా 4 చూద్దాం. అయితే ఈ యొక్క 4 తెగుళ్ళను గురించి మనము ఆలోచన చేస్తున్నప్పుడు మనము తెలుసుకోవాల్సిన ఒక గొప్ప విషయం ఏంటంటే మనం నమ్ముకున్న దేవుడు సార్వభౌమ అధికారం గలవాడు, ఆయన సర్వాధికారం గలవాడు. ఆయన సృష్టి అంతటి మీద అధికారాన్ని కలిగి ఉండి తాను ఏదైతే చేయాలనుకున్నాడో అది తప్పకుండా చేసే శక్తి గలవాడు. మన దేవుడు చాలా గొప్ప దేవుడు కాబట్టి ఆయన యందు మనం విశ్వాసం ఉంచడానికి ఈ యొక్క 4 తెగుళ్ళు మనకు ఒక హెచ్చరికగా, ఒక గుణపాఠాలుగా ఈ యొక్క 4 తెగుళ్ళు మనకు సహకరిస్తాయి. అయితే మొదటి మనం 6 తెగుళ్ళు చూసాం కాబట్టి ఈరోజు 7వ తెగుళ్ళ గురించి చూద్దాం. 7వ తెగులు 9వ అధ్యాయము 13 నుంచి 35 వచనాల వరకు ఈరోజు చూడబోతున్నాం. 9వ అధ్యాయము 13 నుంచి 35 వచనాల్లో 7వ తెగులు చూస్తాం. ఈ 7వ తెగులు ఏంటంటే వడగండ్ల తెగులని మనం చూద్దాం. అయితే మనము 13వ వచనం చూస్తే ఈ విధంగా ఉంది. తర్వాత యెహోవా మోషేతో ఇట్టెనెను, హెబ్రీల దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు తెల్లవారగానే లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. సమస్త భూమిలో నా వంటి వారెవరును లేరని నీవు తెలుసుకొనవలెనని ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ హృదయము నొచ్చినంతగా నీ సేవకుల మీదికిని నీ ప్రజల మీదికిని పంపెదను. భూమి మీద నుండకుండా నీవు నశించిపోవునట్లు నేను నా చేయి చాపి ఉంటినేనని నిన్నును నీ జనులను తెగుళ్లతో కొట్టివేసి ఉందును.
నా బలమును నీకు చూపునట్లును భూలోకమంతటా నా నామమును ప్రచురము చేయునట్లును ఇదిగో ఇందుకే నేను నిన్ను నియమించి తిని. పిల్లలు గమనించండి, దేవుడు చేసే ప్రతి తెగులు కూడా, దేవుడు చేసే ప్రతి ఒక్క సూచక క్రియ కూడా దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన యొక్క గుణలక్షణాలు ఏంటో ప్రజలకు తెలియజేసి ఆయన యందు విశ్వాసం ఉంచడానికే ఈ యొక్క తెగుళ్ళు అనేది రావడం అనేది మనము చూసాం. పిల్లరా, దేవుడు ఏమై ఉన్నాడో ఆయన మనకు బయలుపరచకపోతే మనం ఎప్పటికీ కూడా మనము తెలుసుకోలేం. ఈ వచనాల్లో మనం చూస్తుంటే 16వ వచనంలో ఏముంది? ఆయన బలము నీకు చూపునట్లును భూలోకమంతటా నా నామము ప్రచురము చేయునట్లును అందుకే నేను నియమించి తిని. పిల్లలు గమనించండి, ఇవన్నీ కార్యాలు కానీ దేవుడు ఎందుకు చేశాడంటే ఆయన శక్తి ఎంత గొప్పదో, ఆయన ఎవరో ప్రజలందరూ తెలుసుకొని ఆయన యందు విశ్వాసం ఉంచడానికి. పిల్లరా, దేవుడు ఎవరో ఆయన మనకు బయలుపరచుకోకపోతే మనం ఎప్పటికీ కూడా ఎన్నటికీ కూడా ఆయన మనం తెలుసుకోలేం. పిల్లరా, ఎందుకంటే మనం అందరం కూడా అంధకారమైనటువంటి చీకటిలో ఉన్నాం, పాపంలో ఉన్నాం. మన కనులు నిజముగా పాపంకి బందీలుగా ఉన్నాయి. మనం ఎప్పటికి కూడా దేవుడు తాను ఏమై ఉన్నాడో ఆయన మనకు బయలుపరచుకోకపోతే, మనకు తెలియజేయకపోతే మనం ఎప్పటికి కూడా ఆయన తెలుసుకోలేం. పిల్లరా, ఆయన తెలుసుకోలేకపోతే ప్రమాదం ఏంటంటే మనుషులమైన మనం అందరం కూడా మన జీవిత వ్యవధిలో మనను సృష్టించిన దేవుణ్ణి తెలుసుకోలేకపోతే మనమందరం కూడా నిత్య నరకం వెళ్ళే భయంకరమైన ప్రమాదం ఉంది. అందుకనే మనుషులమైన మనం అందరం కూడా మనం పుట్టించింది ఎవరో, మన సృష్టికర్త ఎవరో తెలుసుకొని ఆయన యందు విశ్వాసం ఉంచడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మరి దేవుడు మనమందరము నరకానికి వెళ్ళకుండా పరలోక రాజ్యం వెళ్ళడానికి ఆయన తానెవరో ఆయన బయలుపరుచుకున్నాడు. ఏ విధంగా బయలుపరుచుకున్నాడు? గడిచిన మనం పాత నిబంధనలు చూస్తే ప్రవక్తల ద్వారా ఆయన తాను ఎవరో బయలుపరుచుకున్నాడు. పిల్లరా, వాక్యం ద్వారా, ఈ యొక్క వాక్యాన్ని ద్వారా తాను ఎవరో బయలుపరుచుకున్నాడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఎవరో, ఆయన గుణలక్షణాలేంటో ఆయన మనకు బయలుపరుచుకున్నాడు. ఆయన మనకు బయలుపరుచుకున్నాడు కాబట్టి, ఆయన మనకు తెలియజేశాడు కాబట్టి ఈరోజు మనం ఆయన దేవునిగా నమ్ముతున్నాం. లేకపోతే ఏ చెట్టునో, ఏ పుట్టనో, ఏ పామునో, ఏ నీటినో మనం దేవుళ్ళుగా నమ్మేవాళ్ళం. ఆ ఐగుప్తుల వలనే ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి వాటిని దేవుళ్ళుగా నమ్మేవాళ్ళం. కానీ దేవుడైతే మన యొక్క అంధకారాన్ని తీసివేసి ఆయన మనకు కృపను చూపించి తానే నిజమైన దేవుడని ఆయన మనకు బయలుపరుచుకున్నాడు. ఆయన సువార్తను మనకు వినిపింపజేసి మన బండలాంటి హృదయాన్ని కరిగింపజేసి ఆయన యందు విశ్వాసం ఉంచడానికి దేవుడు గొప్ప కృపని ఆయన మనకు అనుగ్రహించాడు. ప్రియులారా, నిజముగా ఈ యొక్క లేఖన భాగాలు మనకు ఈ వాక్యమైన కానీ ఇవన్నీ కూడా ఎందుకు ఉన్నాయంటే మనమందరం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే నిజమైన దేవుడు అని తెలుసుకొని ఆయన యందు విశ్వాసం ఉంచడానికి దేవుడి యొక్క వాక్యాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం. ప్రియులారా, అదేవిధంగా 17వ వచనం చూడండి. 17వ వచనం చూస్తే ఈ విధంగా ఉంది: నీవు ఇంకా నా ప్రజలను పోనీయక వారి మీద అతిశయపడుచున్నావు. ఇదిగో, రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధకరమైనటువంటి వడగండ్లను కురిపించేదను. ఐగుప్తి రాజ్యము స్థాపించిన దినము మొదలుకొని ఇది వరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములో నీకు కలిగినది యావత్తును జాగ్రత్తగా భద్రము చేసుకొనుము. ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుషుని మీదను జంతువు మీదను వడగండ్లు కురియును, అప్పుడు అవి చచ్చునని చెప్పుమనెను. పిల్లరా, ఇక్కడ గమనించినట్లయితే వడగండ్లు తెగుళ్ళుగా రావడం అనేది మనం చూస్తుంటాం. వడగండ్లు అంటే మీకు అందరూ తెలుసు కదా. వడగండ్లు రాళ్ళు పడడం కానీ వడగండ్లు ఇవన్నీ కూడా మనము చూస్తుంటాం. అయితే ఈ యొక్క వడగండ్లు కానీ పిడుగులు కానీ ఈ వర్షం కానీ ఐగుప్తీయులు వాళ్ళు షా అనే దేవుణ్ణి పూజించేవాళ్ళు. అంటే ఇక వడగన్ను కానీ ఇక వానను కానీ వీటన్నిటిని కూడా లేకపోతే షా లేకపోతే షూ అనేటువంటి దేవత లేకపోతే దేవుణ్ణి పూజించేవాళ్ళు. అయితే దేవుడు ఈ యొక్క కార్యాన్ని ఒక వడగన్లను తెప్పించడం ద్వారా దేవుడు ఏం చేశాడంటే, మీరు దేవుడుగా పిలుస్తున్నటువంటి ఈ వాననైనా ఈ యొక్క ఉరుములు కానీ ఒక పిడుగులు కానీ అవన్నీ కూడా నా ఆధీనంలో ఉన్నాయి, అవి దేవుళ్ళు కాదు అనే విషయాన్ని దేవుడు తెలియజేయడం మనం ఇక్కడ చూస్తుంటాం ప్రియులారా.
అయితే దేవుడు ఇక్కడ తన యొక్క తీర్పును, అంటే ఈ వడగళ్ళు రాకన్నా ముందే దేవుడు వారిని హెచ్చరించాడు. ఏమని చెప్పాడు? ఈ వడగళ్ళు రాబోతున్నాయి, కాబట్టి మీరేం చేయాలి? మీ పశువులను, మీకు మందలను, వాటన్నిటిని కూడా మీరు ఇంటికి తీసుకొని రావాలి అని ముందుగానే దేవుడు హెచ్చరించడము మనం ఇక్కడ చూస్తుంటాం. దేవుడు మోషే ద్వారా హెచ్చరించడము మనం ఇక్కడ చూస్తుంటాం. గడిచిన మన ప్రసంగాలు కూడా చూస్తాం. అంటే దేవుడి యొక్క తీర్పు మన మీద రాకన్నా ముందు దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు. వాక్యం ద్వారానో, దైవ సేవకుల ద్వారానో, ఏ విధంగానో దేవుడు మనల్ని కొన్నిసార్లు హెచ్చరిస్తాడు. హెచ్చరించినప్పుడు వెంటనే విని మారు మనసు పొందితే బెటర్. మారు మనసు పొందలేదా మనము దేవుని యొక్క శాపాన్ని ఎదుర్కొనేటువంటి సమస్య ఉంటుంది. ప్రియులారా, చూడండి 20వ వచనంలో చూస్తే, ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడిన వాడు తన సేవకులను, తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించను. అయితే యెహోవా మాట లక్ష్య పెట్టని వాడు తన పని వారిని, తన పశువులను పొలములో ఉండనిచ్చెను. యెహోవా నీ చెయ్యి ఆకాశం వైపు చూపుము, ఐగుప్తు దేశమందలి మనుషుల మీదను, జంతువుల మీదను, పొలముల కూరలన్నిటి మీదను వడగండ్లు ఐగుప్తు దేశమంతటా పడునని మోషేతో చెప్పెను. మోషే తన కర్రను ఆకాశము వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను, వడగండ్లను కలగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశము మీద వడగండ్లు కురిపించెను. అలాగూ వడగండ్లను, వడగండ్లతో కలిసిన పిడుగులను బహుబలవాయను. ఐగుప్తు దేశమంతటను అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడూను అట్టిది కలగలేదు. ఆ వడగండ్లు ఐగుప్తు దేశమంతటా మనుషులనేమి, జంతువులనేమి, బయటనున్నది యావత్తును నశింపజేసెను. వడగండ్ల పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను, పొలములోని ప్రతి చెట్టును విరగగొట్టాను. పిల్లలు చూడండి, ఇంతకన్నా ముందు వచనంలో చూస్తే దేవుడు ముందుగానే హెచ్చరిక చేశాడు. నీ పనివారిని కానీ, నీ పశువుల మందలను కానీ, నీ యొక్క కూరగాయలన్నింటిని కానీ ఇంటికి తీసుకొని రమ్మని చెప్పాడు. కానీ వాళ్ళు విన్నారా? కొంతమంది విన్నారు, కొంతమంది విని వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చారు. కానీ కొంతమంది వినలేదు. వినకపోతే వాళ్ళందరూ కూడా ఆ వడగండ్ల దెబ్బకి వాళ్ళు నశించిపోవడం అనేది మనము చూస్తుంటాం. ప్రియుల, నిజంగా ఇది మనకు దేన్ని తెలియజేస్తుందంటే, ఇది మనకు సువార్త సత్యాన్ని గురించి, వాక్యానికి విధేయత చూపించడానికి గురించి కూడా మనకు తెలియజేస్తుంది. ప్రియులరా, దేవుడు ఎన్నోసార్లు మనకు హెచ్చరికలు ఇస్తాడు. తన వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడతాడు. తన యొక్క సువార్తను గురించి ఆయన మనకు వినిపింపజేస్తాడు. ఆయన మాటలు విని నువ్వు మారు మనసు పొందావా, ఆయన యొక్క శాపం నుంచి నువ్వు తప్పించుకుంటావు. ఆ మారు మనసు పొందక ఇంకను కూడా దేవునికి అవిధేయత చూపిస్తే మాత్రం ఆ వడగండ్ల లాంటి అనేకమైన తీర్పులు నీ మీద వస్తాయి. అతి ప్రాముఖ్యంగా నిత్య నరకానికి వెళ్ళే మరి ప్రమాదం అనేది మనందరికి కూడా ఉన్నది. ప్రియులారా, నిజముగా నోవాహు సమయంలో కూడా జలప్రళయం వస్తుందని ఆయన ప్రకటించాడు. విన్నారా ప్రజలు? వినలేదు. ఏమన్నారు? పిచ్చివానివా, వెర్రివాని వల్ల మాట్లాడుతున్నావు, ఈ లోకంలోనికి జలప్రళయం వస్తుందా, అసలు వర్షం అనేది ఉందా అని వీళ్ళ అలా అన్నారు. కానీ ఏమైంది చివరిగా పరిస్థితి? జలప్రళయం వచ్చి వారందరూ కూడా నశించిపోయారు. ప్రియులారా, ఈ యొక్క లోకంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారే నిజమైన దేవుడు, ఆయన నమ్ముకుంటేనే పరలోక రాజ్యం అని ప్రకటింపబడుతున్నప్పుడు మీ ఒక్క దేవుడే ఉన్నాడా? ఇంకా దేవుళ్ళు లేరా? ఆయన యందు నమ్మిక ఉంచాలా? నా పాపాలను నేను ఒప్పుకోవాలా అని కొంతమంది నిర్లక్ష్యం చేస్తారు, కొంతమంది వెనుకాడతారు. కానీ ప్రియులారా, గమనించండి, నిజముగా దేవుని యొక్క తీర్పు తప్పకుండా అవిధేయుల మీద రాబోతుంది. ఆయన యొక్క సువార్తను ఎంతమంది అయితే మరి వినక దూరం పెడుతున్నారో వారందరి మీదకి దేవుడి యొక్క తీర్పు రాబోతుంది, దేవుడి యొక్క శాపం రాబోతుంది, దేవుడి యొక్క ఉగ్రత అనేది రాబోతుంది. ప్రియులారా, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మనల్ని ప్రేమించి మనందరి మీద ఉన్నటువంటి ఉగ్రతని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తాను తీసుకొని కల్వరి శిలువలో ఆ ఉగ్రత పాత్రని ఒక్క చుక్క లేకుండా ఆయన పరిపూర్ణంగా తాగేశాడు. మన పట్ల దేవుని యొక్క ఉగ్రతని కంప్లీట్గా ఆయన తీసుకొని ఆయన శాంతిని, సమాధానాన్ని ఏర్పరిచాడు. ప్రియులారా, నిజంగా దేవునికి మనం శత్రువులమైన మనల్ని ఆయన మనల్ని మిత్రులుగా చేశాడు. ప్రియులారా, మనం ఆయనకు విరోధులము, దూరస్తులము, కానీ సమీపస్తులుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన యొక్క సువార్త ద్వారా
ఆయన చేశాడు అనే విషయాన్ని మనం చూస్తాం ప్రియులారా. నిజంగా ఆయన వాక్యం ప్రకటింపబడుతున్నప్పుడే, ఆయన సువార్త మీకు వినిపింపబడుతున్నప్పుడే మీరు మారు మనసు పొందండి. లేదా పశ్చాత్తాపడకపోతే నిత్య నరకం మన కోసం పొంచి ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. 26వ వచనం చూడండి. 26వ వచనంలో చూస్తే, అయితే ఇశ్రాయేలీయులున్న గోషేను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు. పిల్లరా, ఈ యొక్క గోషేను దేశంలో ఎవరున్నారంట? ఇశ్రాయేలీయులు ఉన్నారు. దేవుడు ఈ యొక్క వడగండ్లను కానీ ఈ తర్వాతి 4 తెగుళ్ళను కానీ ఆయన వారి మీద పడనీయలేదు. ఎందుకంటే వారిని మినహాయించాడంట, వారిని కాపాడాడంట. ఎందుకు కాపాడాడు? వాళ్ళు ఐగుప్తుల కంటే మంచివారా? ఐగుప్తుల కంటే నీతిమంతులా? కాదు, వారు కూడా ఐగుప్తులలాగానే పాపులు. కానీ దేవుడు ఇశ్రాయేలుకు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి, దేవుడు ఆ జనాంగాన్ని ఎన్నుకున్నాడు కాబట్టి తన యొక్క ప్రేమను, తన యొక్క కృపను, కనికరాన్ని వారి పట్ల కనపరిచి వారిని మినహాయించాడు. కానీ వారు మంచివారని కాదు, గొప్పవారని కాదు. పిల్లరా, ఈరోజు దేవుడు మనల్ని రక్షించింది కూడా మనము గొప్పవారమని కాదు, మనం మంచివారమని కాదు, మనం నీతిమంతులమని కాదు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మనల్ని రక్షించాడు. ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మనకు సువార్తను వినిపింపజేసి ఆయన విశ్వాసం ఉంచడానికి ఆయన మనకు కృపను చూపించాడు. మనం ఏమై ఉన్నామో ఆయన కృప వలనే ఉన్నాము అనే విషయాన్ని మనం ఈ వచనంలో తెలుసుకోవాలి ప్రియులారా. 27వ వచనంలో చూస్తే ఈ విధంగా ఉంది. ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము, ఇంత మట్టుకు చాలును, ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండునట్లు యెహోవాను వేడుకొనుము, మిమ్మును పోనిచ్చెదను, మిమ్మును ఇకను నిలుపనని వారితో చెప్పగా. చూడండి, ఈ వచనాల్లో చూస్తే మనకి ఏమర్థమవుతుంది? ఫరో మారు మనసు పొంది పశ్చాత్తాపడ్డాడు, వాళ్ళను పోనిస్తాడు అని మనకు అనిపిస్తుంది ఈ వచనాల్లో చూస్తే కదా. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఆయన నిజముగా మారు మనసు పొందాడా? నిజంగా పశ్చాత్తాపం పొందాడా? లేదు. ఏదో టెంపరీగా దేవుడు ఆ వడగండ్ల నుంచి ఆయనకు విముక్తిని కలగజేయడానికి, టెంపరీగా ఆ యొక్క శిక్షను తప్పించుకోవడానికి ఏదో పశ్చాత్తాపడినట్టుగా ఆయన నటించాడు. కానీ అది నిజమైన పశ్చాత్తాపం కాదు, నిజమైనటువంటి మారు మనసు కాదు. ఇంతకీ పశ్చాత్తాపం అంటే ఏంటి? పశ్చాత్తాపం అంటే అర్థం ఏంటి? పశ్చాత్తాపం అంటే ఏంటి? తాను పాపి అని గ్రహించి ఇకపై ఆ పనిని చేయకుండా, ఆ పాపాన్ని చేయకుండా ఉండడమే నిజమైన పశ్చాత్తాపం. మన పిల్లలు ఈరోజు సరి చేసినప్పుడు, ఈరోజు డాడీ నేను తినను అని చెప్పి, రేపే డాడీ తప్పైంది, నన్ను క్షమించు ఇక తినను అని ఈరోజు చెప్పి రేపు మళ్ళీ తిన్నాడు అనుకోండి, అది పశ్చాత్తాపమా? అది తినద్దని చెప్పింది మళ్ళీ తినడు అనుకోండి, పశ్చాత్తాపమా? ఫరో కూడా అంతే. ఫరో కూడా అలానే ఏదో టెంపరీగా ఆ యొక్క శిక్ష నుంచి తప్పించుకోవడానికి, పిల్లలు ఏ విధంగా అయితే డాడీ నుంచి దెబ్బలు పడకుండా డాడీ సారీ అని ఏ విధంగా అడిగి టెంపరీగా సారీ అని పశ్చాత్తాపం వేడుకుంటారో, ఇక్కడ ఫరో వాళ్ళు కూడా ఏదో ఆ శిక్షను తప్పించుకోవడానికి, ఏదో టెంపరీగా ఆ శిక్షను తప్పించబడడానికి మేము పశ్చాత్తాపడ్డట్టుగా ఆయన నటించడము మనం ఈ యొక్క వచనాల్లో చూస్తుంటాం ప్రియులారా. నిజమైన పశ్చాత్తాపం అంటే తను చేస్తుంది తప్పు అని తెలుసుకొని ఇకపై చేయకుండా ఉండడమే నిజమైన పశ్చాత్తాపం. పిల్లరా, మనలో చాలామంది కూడా పశ్చాత్తాపం పడ్డట్టుగా నటిస్తారు. నేను ఒకప్పుడు చాలా పాపాలు చేస్తున్నాను, ఇప్పుడు చేయట్లేదు అని అంటారు. కానీ రెగ్యులర్గా అవే చేస్తూ ఉంటారు. నేను ఒకలా లేను, ఇప్పుడు మారాను అంటారు. కానీ సేమ్ పాత జీవితంలో మీరు ఏ విధంగా అయితే పనులు చేశారో, ఏ పాప పనులు చేశారో, ఏవి చూడడానికి చూశారో, ఏవి చేయడానికి చేశారో అవన్నీ కూడా దేవుని నమ్ముకున్నానని చెప్పుకుంటున్న తర్వాత కూడా అదే విధంగా చేస్తుంటారు. ఎందుకంటే మీలో నిజమైన పశ్చాత్తాపం, మారు మనసు లేదు కాబట్టి. నిజమైన పశ్చాత్తాపం ఉంటే నువ్వు గతంలో చేసిన పాపం పట్ల నువ్వు బాధపడుతూ ఇకపై వాటిని చేయడానికి నువ్వు ఇష్టపడవు. నువ్వు చేయడానికి ఇంకా చేస్తున్నావంటే నువ్వు నిజంగా పశ్చాత్తాపడ్డది అది నిజమైనది కాదు. ఏదో నటించావంతే, ఇప్పుడు కూడా ఏదో నటిస్తున్నావంతే ప్రజల ముందు, కానీ అది నిజమైన పశ్చాత్తాపం కాదు.
నువ్వు ఇప్పుడు పశ్చాత్తాపడాలి. నువ్వు పడినట్టుగా నటించినందుకు నువ్వు ఇప్పుడు పశ్చాత్తాపడాలి. ఇకనైనా ఆ పశ్చాత్తాపం వేడుకొని నిజమైన మారు మనసు కలిగి మనం బ్రతకాలని దేవుడు ఆశిస్తున్నారు ప్రియులారా. 29వ వచనం చూడండి. 29వ వచనంలో మోషే అతన్ని చూచి, నేను ఈ పట్టణము నుండి బయలు వెళ్ళగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తెదను. ఈ ఇరుములు మానును, ఈ వడగండ్లను ఇక మీదట పడవు. అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడును. అయినను నీవును నీ సేవకులను ఇకను దేవుడైన యెహోవాకు భయపడరని నాకు తెలిసి ఉన్నదనెను. అప్పుడు జనుప చెట్లు పువ్వులు పూసెను, యావాల చేలు వెన్నులు వేసినవి గనుక జనుప యావాల చేనును చెడగొట్టబడెను గాని గోధుమలు మెరుప మొలుకలు ఎదిగినందున అవి చెడగొట్టబడలేదు. మోషే ఫరోను విడిచి ఆ పట్టణము నుండి బయలు వెళ్ళి యెహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఉరుములను వడగండ్లను నిలిచిపోయాను. వర్షము భూమి మీద కురియుట మానేను. అయితే ఫరో వర్షమును వడగండ్లను ఉరుములను నిలిచిపోవుట చూచి అతడును అతని సేవకులను ఇంకా పాపము చేయుచు తమ హృదయములను కఠినపరుచుకొనిరి. యెహోవా మోషే ద్వారా పలికినట్లు ఫరో హృదయము కఠినమాయెను, అతడు ఇశ్రాయేలులను పోనీయకపోయెను. చూడండి, ఈ వచనాల్లో మనం గమనిస్తే ఫరో యొక్క నిజమైన మారు మనసు ఏంటో, పశ్చాత్తాపం ఏంటో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. మోషే ప్రార్థించిన తర్వాత రక్షణ కొరకి ఆ ఇశ్రాయేలు కోసం కానీ ఐగుప్తుల కోసం కానీ మరి ఫరో కోసం కానీ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. పిల్లరా, ఈయనను చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గుర్తుకు వస్తారు. నిజముగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మనందరి కొరకు ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఆ యొక్క వడగండ్లు, ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రత నుండి వాళ్ళు విముక్తి పొందడానికి మోషే ఐగుప్తుల కొరకు ఫరో కొరకు ఏ విధంగా అయితే ప్రార్థించాడో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరి కొరకు ప్రతిరోజు ప్రతి సెకను ఆయన మనందరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఏంటనంటే మనమందరము కూడా మన పాపాలను ఒప్పుకొని ప్రభును వెంబడించడానికి, పరిశుద్ధతలో ఎదగడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కోసం ప్రార్థన చేస్తున్నారు. ఇదెంతో గొప్ప విషయం ప్రియులారా. కేవలం నేను కాదు ఇక్కడ మేము మీ సంఘం కోసం ప్రార్థన చేయడం కాదు, ఆ దేవాతి దేవుడే మన కొరకు నీ కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు? నువ్వు రక్షింపబడాలని, నువ్వు పరిశుద్ధతలో ఎదగాలని ఆయన మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ మోషే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఈ యొక్క వచన భాగాలలో ఉండడం మనము గమనిస్తుంటాం ప్రియులారా. ఇది మనం చూస్తే 7వ తెగులు. 8వ తెగులును మనం చూద్దాం. 8వ తెగులు మిడతలు. 10వ అధ్యాయము 1 నుంచి 20 వచనాలు. 10వ అధ్యాయము 1 నుంచి 20 వచనాలను మనము చదువుదాం. అయితే మొదటి వచనం నేను చదువుతాను, తర్వాత వచనం మీరు చదవండి. ఓకేనా? మొదటి వచనం నేను చదువుతాను, తర్వాత వచనం మీరు చదవండి. మొదటి వచనం, కాగా యెహోవా మోషేతో ఫరో యొద్దకు వెళ్ళుము, నేనే యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లును నేను చేయు సూచక క్రియలను ఐగుప్తుల ఎదుటను కనపరచుటకును నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలగజేసిన సూచక క్రియలను కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి అతనిని చూచి ఈలాగు చెప్పిరి, హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగకయుందువు? నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. ఎవడునూ నేలను చూడలేనంతగా అవి దానిని కప్పును. తప్పించుకొనిన శేషమును అనగా వడగండ్ల దెబ్బను తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేయును. పొలములో మొలిచిన ప్రతి చెట్టును తినును.
అందరం కలిసి చదవడానికి ప్రయత్నిద్దాం. అంటే మీరందరూ కలిసి చదవడానికి ప్రయత్నించండి. 7వ వచనం నుంచి చదువుతాను, 8వ వచనం మీరు చదవండి. అప్పుడు ఫరో సేవకులు అతనిని చూచి, ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా నుండును? తమ దేవుడైన యెహోవాను సేవించుటకు ఈ మనుషులను పోనిమ్ము. ఈ ఐగుప్తు దేశము నశించినదని నీకింకను తెలియదా అనిరి. అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరింపవలెను గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళదమనెను. పురుషులైనను మీరు మాత్రము వెళ్ళి యెహోవాను సేవించుడి, మీరు కోరినది అదే కదా అని వారితో అనగా, ఫరో సముఖము నుండి వారు వెళ్ళగొట్టబడిరి. మోషే ఐగుప్తు మీద తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశము మీద తూర్పు గాలిని విసరజేసెను. ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను. ఆ దేశమున చీకటి కమ్మెను. ఆ దేశపు కూరగాయలన్నిటినీ ఆ వడగండ్లు పాడు చేయని వృక్ష ఫలములన్నిటినీ అవి తినివేసెను. ఐగుప్తు దేశమంతటా చెట్లే గాని పొలముల కూరయే గాని పచ్చనిదేదియు మిగిలి ఉండలేదు. మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించుమని మీ దేవుడైన యెహోవాను వేడుకొననగా, అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరజేయగా అది ఆ మిడతలను కొంచుపోయు ఎర్ర సముద్రములో పడవేసెను. ఐగుప్తు సమస్త ప్రాంతములో ఒక్క మిడత అయినను నిలువలేదు. థ్యాంక్ యూ అండి. ఈ యొక్క వచన భాగాల్లో మనం చూస్తే ఏ తెగులండి ఇది మిడతల తెగుళ్ళను రావడం అనేది మనం చూస్తుంటాం. ఈ యొక్క మిడతల తెగుళ్ళు మనం ఎంత ప్రమాదకరమైనదంటే చాలా ప్రమాదకరం. అంటే ఇక్కడ తెగుళ్ళన్నీ కూడా ఒక్కొక్కటి డెవలప్ అవుతున్నాయి. అంటే ఎక్కువ తీవ్రతను ఎక్కువ బాధని కలగజేస్తూ ఉండడం మనం చూస్తుంటాం. అయితే ఈ యొక్క తెగుళ్ళన్నీ కూడా మనం చూస్తే ఈ తెగుళ్ళన్నింటిలో సేమ్ రిపీటెడ్ ప్యాటర్న్ అనేది మనకు అర్థమవుతుంది. ఈ తెగుళ్ళల్లో చివరి తెగుళ్ళల్లో ఏంటంటే దేవుడు ముందుగా హెచ్చరిస్తాడు, ఐగుప్తీయులు ఫరో అవిధేయత చూపిస్తారు, మళ్ళీ తెగులు వస్తుంది, వచ్చిన తర్వాత ఫరో పశ్చాత్తాపడిగా నటిస్తాడు, తర్వాత మోషే ప్రార్థిస్తాడు, మళ్ళీ ఆ తెగులు పోతుంది, తెగులు పోయిన తర్వాత మళ్ళీ ఫరో ఏమంటాడు, మళ్ళీ కఠినం చేసుకుంటాడు, మళ్ళీ వారిని పంపించాడు. ఈ యొక్క ప్యాటర్న్ అనేది ఈ యొక్క చివరి తెగుళ్ళన్నిట్లలో సేమ్గా రిపీట్ అవ్వడం అనేది మనం సేమ్ కూడా ఈ యొక్క వచన భాగాల్లో ఈ తెగుల్లో కూడా మనము చూస్తుంటాం ప్రియులారా. అయితే ఈ యొక్క మిడతలు అనేవి ఐగుప్తీయులు సెరాఫిస్ అనేటువంటి దేవుడిని, అంటే వాళ్ళు ఐగుప్తుల యొక్క దేవుడు సెరాఫిస్ అనేటువంటి దేవుణ్ణి వాళ్ళు పూజించేవాళ్ళు అన్నట్టు. అయితే ఈ యొక్క మిడతలు ప్రాముఖ్యంగా ఐగుప్తులు ఈ దేవుణ్ణి తమకు పంట నష్టం కలిగించే మిడతల నుండి తప్పించే దేవునిగా పూజించేవాళ్ళు. అంటే పంట నష్టం కలగకుండా తప్పించేటువంటి దేవునిగా ఈ యొక్క మిడతలను దేవుళ్ళుగా పూజించేవాళ్ళు అన్నట్టు. ఈ యొక్క సెరాపిస్ అనేటువంటి దేవతను, అంటే దేవుణ్ణి లేదా దేవతని. అయితే కానీ దేవుడైతే ఏం చేస్తాడు, మీరు ఏ దేవుణ్ణి అయితే పంట నష్టం కలగకుండా మీరు నమ్ముతున్నారో ఆ దేవుని ద్వారానే నేను ఒక పంట నష్టం కలగజేసి ఈ యొక్క బాధను కలగజేస్తానని చెప్పాడు. తద్వారా మీరు దేవుళ్ళుగా నమ్ముతున్నటువంటి నేను సృష్టించిన సృష్టి కూడా నా ఆధీనంలో ఉంది అని దేవుడు తెలియజేయడానికి దేవుడు ఈ యొక్క కార్యాన్ని ఆయన చేయడం అనేది మనం చూస్తుంటాం. అంటే సమస్తం కూడా దేవుని యొక్క ఆధీనంలోనే ఉంటుంది.
దేవుడు సృష్టించిన సృష్టి అంతా కూడా ఆయన యొక్క ఆధీనంలోనే ఉంటుంది. ఎందుకంటే తానే సృష్టికర్త అనే విషయాన్ని అందరూ తెలుసుకోవడానికి దేవుడు ఆ మిడతల ద్వారానే ఆ మిగిలిన పంటను అంతా కూడా నశింపజేయడం అనేది మనము చూస్తుంటాం ప్రియులారా. అయితే దీన్ని బట్టి మనం మళ్ళీ ఫరో ఏం చేశాడు? మళ్ళీ ప్రార్థించమన్నాడు, ప్రార్థించాడు, తర్వాత మళ్ళీ కఠినపరుచుకున్నాడు. ఈ విధంగా ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకుంటూ దేవుడు ముందుగానే చెప్పినట్టుగా తన హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఇశ్రాయేలులని ఆయన వదిలివేయలేదు. ఇది ఒక్కసారి ఫరో పశ్చాత్తాపడ్డది నిజమైన పశ్చాత్తాపం కాదు అని మరొక్కసారి రుజువైంది. అది నిజమైన పశ్చాత్తాపం కాదని మరొక్కసారి రుజువడం ఇక్కడ గమనిస్తుంటాం. ఇది ఎనిమిదవది. తర్వాత 9వ తెగులును మనం చూద్దాం. 9వ తెగులు 10వ అధ్యాయము 21 నుంచి 29 వచనాలు. 10వ అధ్యాయము 21 నుంచి 29 వచనాలు. నేను ఒకటి చదువుతాను, తర్వాత మీరు చదవండి. 21వ వచనం. అందుకు యెహోవా మోషేతో, ఆకాశము వైపు నీ చేయి చాపము, ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కటి చీకటి కమ్ముననెను. మూడు దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోట నుండి లేవలేకపోయాను. అయినను ఇశ్రాయేలులందరికీ వారి నివాసములో వెలుగుండెను. మోషే, మేము దేవుడైన యెహోవాకు అర్పింపవలసిన బలుల నిమిత్తమును హోమార్పముల నిమిత్తమును నీవు మాకు పశువులను ఇయ్యవలెను. అయితే యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు వారిని పోనీయనొల్లక ఉండెను. అందుకు మోషే, నీవన్నది సరి, నేనికను నీ ముఖము చూడనెను. ప్రియులారా, తొమ్మిదవ తెగులేంటి? చిక్కటి చీకటి. ఈ యొక్క చిక్కటి చీకటి అనేది ఇక్కడ దేవుడు ఇవ్వడం అనేది మనం చూస్తుంటాం. అయితే ఈ యొక్క వచన భాగాల్లో దేవుడు ఐగుప్తీయులపై మరొక తీర్పును ఆయన తీసుకొని వచ్చాడు. అంటే ఐగుప్తీయులు పూజించే ప్రధాన దేవుడైనటువంటి సూర్యదేవుడిని, అంటే వాళ్ళు రా అని పిలిచేవారు అన్నట్టు. ఇక రా అనేటువంటి సూర్యదేవునిపై దేవుడు ఇక్కడ తీర్పు తీర్చడం అనేది మనం చూస్తుంటాం. అంటే ఫరోలు కూడా వాళ్ళు ఏమని నమ్మేవారంటే, మేము సూర్యదేవుని కుమారులం అని ఫరోలు నమ్మేవారు. అంటే రాజులు నమ్మేవారు, మేము సూర్యదేవుని కుమారులం అని నమ్మేవారు. కానీ దేవుడైతే ఈ యొక్క సూర్యుడు కనిపించకుండా చేసి మేఘాలను కప్పింపజేసి ఈ వాతావరణం మీద, సూర్యచంద్ర నక్షత్రాల మీద నేనే అధికారం గలవాణ్ణి, అవి దేవుళ్ళు కాదు అని మరొక్కసారి దేవుడు నిరూపించాడు. మరొక్కసారికి వారికి ఒక గుణపాఠాన్ని నేర్పించాడు. ఇలా చూస్తే ఈ యొక్క చీకటి ఎంత తీవ్రంగా ఉందంటే, ఆ చీకటికి కారణమైనటువంటి ఆవిరి, పొగ, మంచు ఇవన్నీ కూడా చేతికి తెలిసేలా, స్పర్శకు తెలిసేలా ఉన్నాయంట. ఆ చీకటి అంటే చీకటి చేతికి స్పర్శ తెలుస్తుందంట. అంత చీకటి ఉందన్నట్టు. మన చుట్టూ ఉంటే ఇట్లా ముడితే, ఓ ఇంత చీకటి ఉందా అని మనకు చేతిలో కూడా స్పర్శ తెలిసేంతగా అక్కడ ఉన్నది. ఆ టైంలో ఈ యొక్క చీకటికి, అంటే ఆ యొక్క మంచు ఉన్నది కాబట్టి, పొగ ఉన్నది కాబట్టి, ఆవిరి ఉంది కాబట్టి వీటికి కొవ్వొత్తులు కానీ దీపాలు కానీ వెలగవు. మంచు ఉంటే, ఆ యొక్క పొగ ఉంటే ఈ యొక్క కొవ్వొత్తులు కానీ ఇంకే దీపాలు కూడా వెలగవు. ఆ టైంలో దీపాలు కూడా వెలగలేదు కాబట్టి దేశమంతటా చీకటి అనేది ఉండడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం. అంతా కూడా గాఢంధకారం అయిపోయింది. అయితే దేవుడు ఐగుప్తుల మీదకి ఈ చీకటిని ఎందుకు రప్పించాడంటే, ఎందుకు తెలుసా? మీరు దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా చీకటిని కోరుకున్నారు. చీకటిలో ఉండడం అంటే మీకు ఇష్టం కదా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కోరుకుంటున్నటువంటి చీకటి ఎంత భయంకరంగా ఉందో చూపెడతా అని ఒక 3 days వాళ్ళకి ఎగ్జాంపుల్ చూపించాడు.
మీరు దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించకుండా చీకట్లో ఉండాలని కోరుకుంటున్నారు. మీరు వెలుగు దగ్గరికి రావట్లేదు కదా. చూడండి మీ చీకటి ఎట్లుంటుందో, మీ జీవితాలు ఎట్లుంటాయో అని 3 దినములు ఆయన చీకటిని ఇవ్వడం మనం చూస్తుంటాం ప్రియులారా. అయితే ఈ యొక్క మనం చూస్తే ఎవరైతే ఈరోజు దేవుని యొక్క మాటలను అంగీకరించట్లేదో, దేవుని యొక్క వాక్యాన్ని వినట్లేదో వాళ్ళు చీకటిని ప్రేమిస్తున్నారు. వారు ఇంకా చీకటిలోనే ఉన్నారు అనే వాక్యము కూడా మనకు సెలవిస్తుంది ప్రియులారా. అయితే మత్తయి సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా ఉంది. రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటియు ఉండునని మీతో చెప్పుచున్నా నేను. ఆశ్చర్యం ఏంటంటే అక్కడ చీకటి ఉంటుంది, పండ్లు కొరుకుటి ఉంటుంది. ఎక్కడ? నరకంలో అక్కడ ఉంటుంది అని చెప్తున్నాడు దేవుడు. కానీ చాలామంది ఈ యొక్క సువార్తను చెప్తున్నప్పుడు మీరు పాపులు, నమ్మకపోతే, దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే నరకం వెళ్తారంటే చాలామంది ఏం చేస్తారు తెలుసా? పరలోకం నరకం ఉన్నాయా, నువ్వు వెళ్ళి చూసొచ్చినావా, పోతే నువ్వే పో పరలోకం, నేనైతే పోను అని ఎగతాళి చేస్తుంటారు. మీరే పోండి పరలోకం, మాకు అద్దులే, మీరు నరకం పోతాం అని దాటి వేస్తుంటారు, ఎగతాళి చేస్తుంటారు. కానీ ప్రియులరా, ఆ నరకం మనం అనుకుంటున్నటువంటిది అంత సింపుల్ కాదు. కొన్నిసార్లు మనకు జ్వరం వస్తేనే అబ్బా నరకం కనబడుతుంది అని అంటాం. జ్వరం వస్తే అంత సింపుల్ అనుకుంటారు. ఆ నరకం అంటే మీకు వచ్చే జలుబు కానీ జ్వరం కానీ ఇవి అంత సింపుల్ కాదు. నరకం అంటే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైనటువంటి వేదన నరకంలో ఉంటుంది. ఈ నరకం ఎంత భయంకరము మనము చాలాసార్లు నెగ్లెక్ట్ చేస్తుంటాం. కానీ మనకంటే కొంచెం శక్తివంతమైనటువంటి దయ్యాలు వాటికి తెలుసు నరకం ఎంత భయంకరమో. అందుకనే దేవుని వేడుకున్నాయి. లూకా సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో మమ్మల్ని పాతాళంలోనికి పంపించకుండా ఎక్కడికి పంపించాలి? ఆ యొక్క సరస్సులోనికి, ఆ నదులలోనికి అన్న మనం పంపించు, ఆ పందుల మందులోనికి పంపించు, ఆ పందుల మందులోకి పంపించని ఆ సేన అనే దయ్యాలు వేడుకోవడం అనేది చూస్తుంటాం. అంటే దయ్యాలకు తెలుసు నరకం ఎంత భయంకరమో, దయ్యాలకు తెలుసు నరకం యొక్క తీవ్రత ఎంతదో. కానీ చాలాసార్లు మనకు తెలియదు. మనం చాలాసార్లు లైట్ తీసుకుంటాం, చచ్చిపోయినా చూద్దాం తీయని, చాలా లైట్గా మనం నరకాన్ని తీసేసుకుంటాం. కానీ ప్రియులారా, నిజంగా బ్రతికుండగానే మనకు అవకాశం ఉంటుంది. నిజమైన దేవుడి యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పశ్చాత్తాపడితేనే ఈ లోకంలో మనం పరలోకంలో ఉండగలుగుతాం. కానీ మరి మారు మనసు పొందకుండా, నిజమైన దేవుని యందు విశ్వాసం ఉంచకుండా చనిపోతే మాత్రం నిత్య నరకం వెళ్ళే భయంకరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి నిజముగా ఆ యొక్క శిక్ష నుంచి మనం తప్పించబడాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మనకి ఏకైక మార్గం. చీకటి అంటే ఎంతమందికి ఇష్టం? మీలో ఎవరికైనా చీకటి అంటే ఇష్టమా? ఓకే, ఒకవేళ చీకటి అంటే ఇష్టం అనుకోండి, గాఢమైన చిక్కటి చీకటి ఉందనుకోండి, ఇష్టపడతారా? ఒక 3 రోజులు మీరు చీకట్లో ఉన్నారనుకోండి, ఎలా ఉంటుంది? చాలా వేదన ఉంటుంది. కొంతమంది అయితే గుండెపేట వచ్చేస్తుంది ఈ భయానికి, గుండెపేట వచ్చి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు. కొంతమంది చీకటి ఉంటే ఎక్కడెక్కడ వస్తువులు ఉన్నాయో, ఎక్కడ ఆహారం ఉందో తెలియక, ఎక్కడికి వెళ్ళాలో తెలియక కొంతమంది చనిపోతారు కూడా. ఆహారం లేక కూడా చనిపోతారు. ఇది ప్రమాదకరం. చూడండి, 3 రోజులు చీకట్లో ఉండడమే కష్టం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మకపోతే శాశ్వత కాలం చీకటిలో ఉండబోతున్నాం. మళ్ళీ స్పెషల్ ఎఫెక్ట్ ఏంటంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. స్పెషల్ ఎఫెక్ట్ కూడా అక్కడ ఉంది. పిల్లరా, మనం ఇప్పుడు జోక్ చేసుకుంటాం కానీ నిజంగా చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి అది. ఆ గొప్ప నరకం నుంచి రక్షించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చారు. నరకం అంత భయంకరం కాకపోతే, ఏదో నార్మల్ అయితే, సింపుల్ అయితే ఆ దేవాతి దేవుడు భూమి మీదకి వచ్చేది కాదు. నరకం అంత భయంకరం కాబట్టి, అది మనం తట్టుకోలేం కాబట్టి, అది మహావేదన కాబట్టి ఆ దేవాతి దేవుడే భూమి మీదకి మానవునిగా, దీనునిగా, సేవకునిగా వచ్చి నేను జీవించాలని పరిశుద్ధమైన జీవితాన్ని ఆయన మన కొరకు జీవించి, మనందరి పాపాలు తన మీద వేసుకొని, మనందరి పాపాల కొరకు కల్వరి శిలువలో, భయంకరమైనటువంటి శిలువలో ఆయన మరణించి ఆయన తిరిగి లేచాడు. ప్రియులారా, ఆ నరకం భయంకరం కాకపోతే ఆయన వచ్చే అవకాశం లేదు, అవసరం కూడా లేదు. అది భయంకరం కాబట్టే తన పిల్లలమైన మనమందరం కూడా ఆ నరకం నుంచి తప్పించబడాలని ఆ దేవాతి దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. ప్రియులారా, మరి మనలో ఎంతమంది నిజంగా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన నా కొరకు మరణించాడు, నేను నిత్య నరకం వెళ్లకుండా ఉండడానికి ఆయన నా స్థానంలో మరణించాడు అని ఎంతమంది మీరు నమ్ముతున్నారు? పిల్లలు నమ్మకపోతే ఇకనైనా నమ్మండి.
ఆయన జాలి గలవాడు, కృపగలవాడు, కనికరించేవాడు. ఆయన తన చేతులు చాచి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇకనైనా నీ పాపాలు ఒప్పుకొని దగ్గరికి వస్తావా, ఇకనైనా మారు మనసు పొందుతావా, ఆయన వెయిట్ చేస్తున్నాడు. పిల్లరా, ఆయన దగ్గరికి రండి, పశ్చాత్తాపడండి, మారు మనసు పొందండి. ఇదే రక్షణ దినం. ఆయన ఈరోజు మిమ్మల్ని పిలుస్తున్నాడు. మారు మనసు పొందండి, ఆయన యొద్దకు పరిగెత్తుకొని రండి. దేవుడు మిమ్మల్ని క్షమించి పరలోక రాజ్య వారసులుగా ఆయన మిమ్మల్ని చేస్తాడు. పిల్లరా, ఇది 9వ తెగులు మనం నేర్చుకోవాల్సిన విషయం. తర్వాత చివరిగా 10వ తెగులు. 10వ తెగులు మనం చూద్దాం. 10వ తెగులు 11వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు ఉన్నాయి. ఈ తెగులు ఏంటంటే ఐగుప్తులో ఉన్నటువంటి తొలి పిల్లలందరూ మరణించడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం. చూడండి, 11వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు. నేను మొదటి వచనం చదువుతాను, తర్వాత మీరు చదవండి. మరియు యెహోవా మోషేతో ఇట్టనెను, ఫరో మీదికిని ఐగుప్తు మీదికిని ఇంకొక తెగులును రప్పించెదను. అటు తర్వాత అతడు ఇక్కడి నుండి మిమ్ములను పోనిచ్చును. అతడు మిమ్మును పోనిచ్చినప్పుడు ఇక్కడి నుండి మిమ్మును బొత్తిగా వెళ్ళగొట్టును. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షము కలగజేసెను. అదిగాక ఐగుప్తు దేశంలో మోషే అను మనుషుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయెను. అప్పుడు సింహాసనము మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని విసురు దాని తొలి పిల్లల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలందరూ చచ్చెదరు, జంతువులలోనూ తొలి పిల్లలన్నీ చచ్చును. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలులను వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద గాని జంతువుల మీద గాని ఇశ్రాయేలులో ఎవరి మీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. అప్పుడు యెహోవా ఐగుప్తు దేశములో నా మహత్కార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పెను. అయితే ఇక చదివినటువంటి వచన భాగాల్లో మనం చూస్తే ఇక్కడ ఐగుప్తీయులు దేవుళ్ళుగా పూజించేటువంటి మరి టా అనేటువంటి దేవుడి మీద ఈ యొక్క తీర్పు రావడం మనం చూస్తుంటాం. అయితే ఈ యొక్క టా అనే దేవుడిని వాళ్ళు ఏమని చేశారంటే జీవాదేవునిగా పూజించేవాళ్ళు, అంటే జీవాన్ని ఇచ్చే దేవునిగా పూజిస్తారు ఈ యొక్క టా అనేటువంటి దేవుణ్ణి. అయితే దేవుడు ఈ యొక్క మొదటి తొలి పిల్లను చంపడం ద్వారా దేవుడు తెలియజేసిన విషయం ఏంటంటే నేనే జీవాధిపతిని, జీవాన్ని ఇవ్వాలన్నా జీవాన్ని తీసివేయాలన్నా నాకే అధికారం ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి దేవుడు ఈ యొక్క తెగులని వారి మీదకి పంపించడం అనేది మనం చూస్తుంటాం. అయితే నా యొక్క తొలిచూలు పిల్లను వదిలిపెట్టకపోతే, నా ప్రథమ సంతానమును వదిలిపెట్టకపోతే ఫరో కుటుంబంలో మొదలుకొని ఐగుప్తు కుటుంబంలో ఉన్న అందరి యొక్క తొలిచూలు పిల్లలందరూ కూడా చనిపోతారని ఇక్కడ మనం చెప్పడం మనం చూస్తుంటాం. అయితే మరి దేవుని యొక్క తొలిచూలు పిల్ల అంటే ఎవరు? దేవుని యొక్క ప్రథమ సంతానం అంటే ఎవరు అంటే ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులు దేవుని యొక్క ప్రథమ సంతానం. ప్రథమ సంతానమునకు కుటుంబంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది, ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది. మీలో ఎంతమంది ప్రథమ సంతానం? ఫస్ట్ చైల్డ్ మీలో కదా. ఫస్ట్ చైల్డ్కి ప్రివిలేజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి కదా, చాలా ఎక్కువగా స్వాస్థ్యం కూడా, ఆస్తి కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా ప్రివిలేజెస్ అనేవి పెద్ద కుమారులకు కానీ ఫస్ట్ చైల్డ్కి ఎక్కువ ఉండడం మనం చూస్తున్నాం. అంటే ఇశ్రాయేలు దేవునికి ఫస్ట్ చైల్డ్ అంటే ప్రథమ సంతానం అంటే అర్థం ఏంటి అంటే దేవుని దృష్టికి వాళ్ళు గొప్పగా ప్రాముఖ్యత చెందిన వాళ్ళు, దేవుడు ఎక్కువగా ప్రేమించే వాళ్ళు, వారు ఒక ఆధిక్యత పొందిన వాళ్ళు అని అర్థం. వారిని విడిపించకపోతే నీ కుటుంబంలో ఉన్నటువంటి తొలిచూలు పిల్ల చనిపోతారు, మరణమవుతారు అని దేవుడు వారికి ఆయన హెచ్చరించాడు. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఈ యొక్క 10 తెగుళ్ళన్నింటినీ కూడా దేవుడు
ఎందుకు పంపించాడంటే ఫరో తన యొక్క కఠిన తత్వాన్ని తెలుసుకొని మారు మనసు పొంది, ఐగుప్తులందరూ కూడా మారు మనసు పొంది ఆయన వైపు తిరగడానికి దేవుడి యొక్క ఉద్దేశాన్ని, యొక్క తెగుళ్ళని ఆయన పంపించాడు. ఈ యొక్క 10 తెగుళ్ళు కూడా మనకు ఏం తెలియజేస్తున్నాయంటే దేవుడే సార్వభౌమాధికారం గలవాడు. మనము దేవుళ్ళుగా నమ్మేటువంటి నీరు, గాలి, నేర, ఆకాశము, సూర్యచంద్ర నక్షత్రాలు ఇవన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉన్నాయి? దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి. ఆయననే సృష్టికర్త. ఇవన్నీ కూడా సృష్టి. ఆయనే సర్వ సృష్టికర్త. ఆయన సార్వభౌమాధికారం గలవాడు. ఆయన ఏమనుకుంటే అది చేస్తాడు. ప్రతిదీ కూడా ఆయన యొక్క ఆధీనంలో ఉంది అనే విషయాన్ని దేవుడు ఈ యొక్క 10 తెగుళ్ళ ద్వారా ఆయన తెలియజేశాడు. పిల్లరా, ఈ యొక్క 10 తెగుళ్లను ఆయన చేసి తన యొక్క ప్రణాళికలని ఆయన నెరవేర్చాడు. ఆయన ఏదైతే ఉద్దేశించాడో అది నెరవేర్చాడు. మోషే, అహరోను, ఫరో, ఐగుప్తీయులు, ఇశ్రాయేలీయులు అందరూ కూడా గుణపాఠాలు నేర్చుకున్నారు. అందరు కూడా దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన గుణలక్షణాలు ఏంటో, ఆయన ఎంత గొప్పవాడో అందరూ కూడా గుణపాఠాలని తమ జీవితాల్లో వారందరూ కూడా నేర్చుకున్నారు. పిల్లలు, నిజంగా మనం చూసినట్లయితే దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన మనం ఎందుకు నమ్మాలో అనేటువంటి విషయాలని దేవుడు ఈ యొక్క 10 తెగుళ్ళ ద్వారా ఆయన మనకు తెలియజేశాడు. ఈ యొక్క 10 తెగుళ్ళ ద్వారా మనం ఇంకొక విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు పాపాన్ని అసహించుకుంటాడు. పాపం పట్ల తాను ఉగ్రుడు. ఆయన తప్పకుండా పాపాన్ని శిక్షిస్తాడు. కాబట్టి ఫరో, ఐగుప్తుల యొక్క పాపాన్ని దేవుడు శిక్షిస్తాడు. వారి పట్ల దేవుని యొక్క ఉగ్రత ఉన్నది. ఉగ్రత రాబోతుంది. ఉగ్రత వచ్చింది అనే విషయాన్ని ఒక 10 తెగులు తెలియజేస్తాయి. పిల్లరా, దేవుడు ఉగ్రుడు అంటే ఆయన పాపాన్ని అసహించుకుంటాడు. పాపానికి తప్పకుండా శిక్షణ ఆయన విధిస్తాడు. ఈ యొక్క 10 తెగుళ్ళ ద్వారా దేవుడు ఉగ్రుడని, ఆయన పాపాన్ని తప్పకుండా శిక్షిస్తాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం. పిల్లరా, ఆ రోజు ఈ యొక్క తెగుళ్ళు అవిధేయులైనటువంటి ఫరో మీద, ఐగుప్తుల మీద వచ్చినట్టు ఈరోజు అవిధేయులైన మనుషులందరి మీద దేవుని యొక్క తెగులు రాబోతుంది. దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రత ఏంటి? నిత్య నరకం అన్నటువంటి ఉగ్రత రాబోతుంది. పిల్లరా, నిజముగా ఇంకా ఎవరైనా మనలో మరి ఆ ఉగ్రతకి ఇంకా పాత్రలు ఎవరైనా ఉన్నారు కావచ్చు. ఇంకను మీ పాపంలోనే ఉంటూ, పాపంలోనే జీవిస్తూ, పాపం నుంచి బయటకు రాకుండా ప్రజల ముందు నటిస్తూ, వ్యక్తిగతంగా పాప జీవితాన్ని బ్రతుకుతూ, కొన్నిసార్లు పశ్చాత్తాపం పడినట్టుగా నటిస్తున్నారేమో, క్రైస్తవ పేరును పెట్టుకున్నారేమో, విశ్వాసం ఉంచకుండా బాప్టిజం తీసుకున్నారేమో, నేను క్రైస్తవుని అని అందరూ చెప్పుకుంటున్నారేమో. పిల్లరా, ఒక్కసారి మీ జీవితాలను మీరు పరిశీలన చేసుకోండి. ఒక్కసారి మీ జీవితాలను మీరు పరిశీలన చేసుకోండి. దేవుడు మన హృదయాన్ని తెలిసినవాడు. దేవుని మనం మోసం చేయలేం. ప్రజలను మోసం చేయొచ్చు, ప్రజల యొక్క కనులు కప్పచ్చు, కానీ దేవుని యొక్క కనులు కప్పలేం. పిల్లరా, ఇంకా ఎవరైతే మనలో ఇంకా పాప జీవితంలో బ్రతుకుతున్నారో, ఇంకా ఎవరైనా ఇంకా మీ యొక్క మారు మనసు పొందకుండా, ఇంకా పశ్చాత్తాపడకుండా ఎవరైతే ఇంకనూ కూడా మీ పాపంలోనే మీరు బాధపడుతున్నారో, ఇకనైనా పశ్చాత్తాపడండి, మారు మనసు పొందండి. దేవా, నీవే నాకు శరణు, నీవే నా పాపాల నుంచి రక్షించి నాకు పరలోకాన్ని ఇచ్చే దేవుడు నీవే అని ఎంతమంది అయితే నమ్ముతున్నారో వారందరూ కూడా ఒక సమయం ముందు 2 నిమిషాలు మౌనంగా ఉండి, 2 నిమిషాలు మౌనంగా ఉండి మీకు పాపాలు మీరు ఒప్పుకోండి. పిల్లరా,